ఎందుకంటే ఇది అందరి కోసం జరుగుతుంది. నేను ఎందుకు సఫలం అవుతుందంటే అందరి కోసం చేస్తున్నాం, మన కోసం కాదండి. నీ కోసం మీ ఇంట్లో చేసుకున్నా అందరికీ జరుగుతుంది. కాబట్టి యజ్ఞము యొక్క గొప్పతనం చెప్పడానికి నెల, 6 నెలలు, సంవత్సరం, జన్మ, 100 జన్మలు కూడా సరిపో. అంత గొప్ప శక్తి పీఠం యజ్ఞం. మనకేం తెలియట్లేదు, తిరుగుతున్నారు గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, పుష్కరాలు, వస్త్రాలను తిరుగుతూ ఉన్నారు. ఉన్న చోట ఇంట్లో కూర్చొని ప్రతినిత్యం హోమం చేసుకుంటే అంతకు మించిన గొప్పది తెలుసుకోవడం. ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు. ఫ్యామిలీ అదేదో టాటా సుమోలో, వికాస్ సుమోలో వాడతారు. ఫ్యామిలీ పోతారు, తీర్థయాత్రలు అంటారు, క్షేత్రాలు. ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం, పాపం బాధ కూడా చేస్తూ ఉంటుంది. యాక్సిడెంట్ అవుతే మొత్తం ఫ్యామిలీ స్పాష్, మొత్తం ఒక్కరు చేసుకుంటుంటారు. యాక్సిడెంట్ చేసుకుంటున్నాం. ఎందుకు జరుగుతుందంటే భగవంతుడు ఎక్కడో ఉంటాడు, ఇక్కడ లేడు. దేవుడు ఇక్కడ ఉండడు. ఎందుకు ఉంటాడు? అయ్యా నాడులో దేవుడు ఉంటాడు, దరిద్రపుడు ఈ ఊళ్ళో దేవుడు ఉంటాడు. మా ఇంట్లో ఉంటాడా? మా ఇంట్లో అయితే నరకం. ఇక్కడ దేవుడు ఎందుకు ఉంటాడు? ఉంటే తిరుపతిలో ఉంటాడు, శ్రీశైలంలో ఉంటాడు, కాళహస్తిలో ఉంటాడు. ఇటువంటి ఆలోచన ధోరణి అన్నమాట. దానివల్ల ఇల్లు పనికి రాదు, ఇంట్లో ఊరు పనికి రాదు. ఊర్లో రామాలయం ఉంటుంది, రాముడు పనికి రాడు. అయోధ్యకే పోవాలి. ఊళ్ళో వెంకటేశ్వరుడు ఉంటుంది, దానికి తిరుపతికే పోతాం. శివాలయం ఉంటుంది, కనీసం దానికి ఇంత పోయి నీళ్లు, ఒక గ్లాస్ నీళ్లు అభిషేకం చేసిన మొహాన్ని కూడా ఉండదు. కానీ ఎక్కడ పోతాం? కాళహస్తి పోతాం. సర్ప దోష పూజల, సర్పకేతు పూజలు, యోగ పూజలు ఉన్నాయి. ఇలా తయారయ్యాయి. కన్నతల్లి అన్నం పెట్టారు. పుణ్యాన్ని ఎంత బుద్ధిమంతులు అంటే అమ్మ అన్నం పెట్టారు, ఆమె ఉడుకొని తినాలి. 20 వచ్చినా ఆమె ఉడుకొని తినాలి. ఇంకా అమ్ముకొని తినాలనుకోవాలి. వండుకోవడానికి ఇంకా అన్నము ఏదో గిన్నెలు ఇస్తున్నారు. గుళ్ళో పోతారు. దేవి మాత ఇప్పుడు వస్తాయి నవరాత్రులు, దసరా నవరాత్రులు. జగన్మాత, ఆదిశక్తి, దుర్గమ్మ పూజలు చేయమని చేస్తారు. మగవాళ్ళు అయితే భయపడి చేస్తారు. దుర్గా భక్తులు చాలా మంది ఉన్నారు. పాపం తల్లిని తిన్నావాలని అడిగిన పాపన పోతున్నారు. భార్య అయితే అది సేవకురాలు, బానిస, పైసా జీతం లేకుండా పనిచేసే బానిస. దానికి విలువ ఆ భార్య. కానీ దుర్గమ్మ పూజ చేయమంటే 9 రోజులు దీక్ష, ఎర్రబట్టలు వేసుకొని దీక్ష చేస్తారు. ఇటువంటి వాళ్ళంతా హిందువుల్లోనే ఉన్నారండి. భార్యకు విలువ లేదు, తల్లికి విలువ లేదు, చెల్లికి, ఆడబిడ్డ, ఆడపడుచుని దాన్ని ఏమైనా గౌరవిస్తున్నారు, ఆమెకి ఏమైనా ఇస్తున్నారు. ఏది ఇవ్వకపోయినా పర్లేదు, మర్యాదగా ప్రేమగా మాట్లాడుతున్నారు. ఎంతమంది తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు, ఎంతమంది అన్నలు మాట్లాడుతున్నారు. ఏదో ఆ తల్లిదండ్రులు బతుకున్నంత వరకే ఆ పుట్టింటికి వస్తున్నారు. ఏదో ఆశ. అమ్మ నాన్న వాళ్ళు పోయిన తెల్లారి అసలు తొంగి చూడాలని కూడా భయం చేస్తున్నారు. ఎందుకంటే వదినమ్మ మొహం, కళ్ళగడ్డ మొహం పెట్టుకొని ఎదురేస్తుంది. ఏమిపోతుంది? ఆడపిల్ల మూటలు పెట్టుకొని ఇస్తే తీసుకుంటుంది, ఇవ్వకుంటే కొట్టి లాక్కుంటుందా? ఈ మధ్య ఇవన్నీ ఎందుకు? గవర్నమెంటే చట్టం చేసేసింది. ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు, వాళ్ళకు కూడా ఒక ముక్క ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇంకే నీ హక్కు తీసుకున్నావు కదా, ఎందుకు వస్తున్నావు ఇంటికి మళ్ళీ? ఇదొకటి. నీ వంతు ఇచ్చారు కదా, కట్నం ఇచ్చాము, పెళ్లి చేశాము, ఆస్తిలో భాగం కూడా ఇచ్చాము కదా, ఇంకేముంది ఇక్కడ? ఈ రకంగా మొత్తం క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఆడబిడ్డ లేదు, ఆడబిడ్డ కట్నం లేదు, ఆడబిడ్డ గౌరవం లేదు. ప్రభుత్వమే కుట్ర పనిందేమో అనిపిస్తుంది. విదేశీ శక్తుల యొక్క ప్రభావం ప్రభుత్వం మీద అలా పనిచేస్తుంది. ఆడబిడ్డ అంటే దేవత, ఇంటికి వచ్చిన నడిచే దేవత అనుకునేవాడు. నేను చిన్నప్పుడు చూసేవాడు, మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే ఆడబిడ్డలు మొక్కేవాడు. వాళ్ళ మర్దలు వాడు మొక్కేవాడు ఆడబిడ్డని. ఇప్పుడు ఆడబిడ్డలు మొక్కేవాళ్ళు ఉన్నారు కదా, తల్లిగా మొక్కడం లేదు, ఆడబిడ్డ కూడా మొక్కుంటారు. దానికి మొక్కే అది వేరే ఇంటికి పోయింది అన్నట్టు ఒక ప్రేమ భావన లేదు, సామరస్యం లేదు. వాడు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది కాదు ప్రశ్న. అక్కడ మర్యాద పోయింది, సంప్రదాయం పోయింది, ప్రేమ పోయింది అని డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు అనే డబ్బు ఎంత భయంకరంగా తయారైందంటే
మనిషి ఇంటికి వస్తే ఇట్లా చూస్తున్నారు డిటెక్టివ్ లాగా. దొంగలు వచ్చారా, వీళ్ళు ఏమో దోసుకోపోతారా, వీళ్ళకి ఏం చేయాలి. మేము వెళ్ళినా కూడా అంతే పరిస్థితి. ఎవరో కొంతమంది సంస్కారం అవుతుంది తప్ప ఎవరికి పైన ఈ స్వామిజీ ఎందుకు వచ్చారు, ఏమైనా ఇవ్వాలేమో, ఏమైనా తీసుకుంటారేమో, వండి పెట్టాలేమో అసలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఏంటమ్మా మీ ఇంటి దోసుకోవడానికి రావట్లేదు, మాకేం వస్తారు, మీరు ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకుండా సంతోషమే. తెలుసుకోవడం లేదు, ధర్మం ఏమిటో అర్థం కావట్లేదు. గుళ్ళ చుట్టూగా వాడే తిరుగుతారు, ప్రదక్షిణలు ఏమంటే చేస్తారు. కూర్చొని వినడమ్మా, ఓపికగా హోమం చేసుకున్నామా అంటే చేసుకోండి. ఏముంది ఇక్కడ బాధ ఉందా ఎవరికైనా? తిరుపతి లైన్ ఎంత 24 గంటలు 18 గంటలు నిలబడే లైన్లు తోసుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ఎవరు తోస్తున్నారు, టికెట్ అడిగారు, డబ్బులు అడిగారు, వీళ్ళు ఒక పైసా కూడా అడగట్లేదు. రండమ్మా వచ్చి కూర్చోండమ్మా అని పొందుకుంటున్నారు. ఫ్రీ ఫ్రీ అంటే వీళ్ళ పని పాడలేదు, ఊరికి రామంటారు. ఇంతకుముందు పోయాం కదా, ఈ ఉంటుంది అక్కడ పోయి కూర్చునే స్వాహ స్వాహ స్వాహ. ఇలాంటి ఆలోచనలు అన్నమాట. ఉచితంగా రండి అంటే విలువనే లేదు అసలు. అరే 10,000 పెట్టేసి పెద్ద అట్రాక్షన్ ఇక్కడ అంతా డెకరేషన్ చేసేసి అట్టహాసంగా ఉంచేసి 5,000 10,000 అంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు. ఫ్రీగా రండి మనకు తోచింది ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్లేదంటున్నారు వాళ్ళు. నెల రోజులు ఈ శ్రావణ మాసం, నెల రోజులు ఎవరి కోసం? వాళ్ళ వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. అందులోనే కొంత సమయం కేటాయించి ఇక్కడ వస్తున్నారు వాళ్ళు. మీరు ఇస్తారు, అదే సమయం ఇస్తారు, చెప్పండి. రోజు గంట 2 గంటల టైం వచ్చి ఇక్కడ ఉంటారు. మరి వాళ్ళు వచ్చి ఉంటున్నారు ఇక్కడ అధికారులు. కాబట్టి త్యాగము, దానము, సేవ, సమర్పణము అన్ని సున్నం చెప్పేసి ఏముంది అసలు మనిషి దగ్గర. మనిషి పేరుకే. అందుకే పాట పాడారు, దేవ ఈశా పరమేశ శుభగుణములు కలిగించు. శుభగుణాలు కలిగించబోయాను ఆయన పాఠశాలలు చేశారు. మంచి గుణాలు కలిగించి ప్రార్థన చేసి పాటలు పాడి ఎదుర్కొన్నాం. భగవాన్ ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? 1000 ఏళ్ల పాటు విదేశీయులు పరిపాలించారు. ముందు పెట్టుకోండి. సుల్తానులు, నవాబులు, ఇంగ్లీష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, అడవిన వాళ్ళంతా మనకు రాజులే కూర్చున్నారు, పాలకులే కూర్చున్నారు. వాళ్ళ పరిపాలనలో మన బుద్ధి మొత్తం కష్టమైంది. అంతకంటే ఎక్కువ ఈ 70 ఏళ్ళలో అయిందండి ఇంగ్లీష్ చదువులని. పిల్లలు అసలు ఎట్లా అయిపోయారంటే కోతులు, కొండముచ్చులు, చింపాంజీలు ఇలాంటి కేటగిరీలో చేర్చొచ్చాము పిల్లలు. కనీసం తల్లిదండ్రులు తినట్లేదు, గురువులంటే భయం లేదు, గురువుల మీదనే హత్యాకాండ జరుగుతుంది, గురువుల మీదనే దాడి జరుగుతుంది. ఎక్కడికి పోతుంది మన భారతదేశం? కొంతమంది మీసాలు వేరేసి చెప్తున్నారు, భారతదేశం జగద్గురు అవుతుంది, అది అవుతుంది, కథలు చెప్తున్నారు. వార్తలు చూడండి, విద్యా వ్యవస్థ ఎలా ఏడ్చింది, రాజకీయ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉంది, వైద్య రంగం ఎంత భయంకరంగా ఉంది, న్యాయ వ్యవస్థ న్యాయం దొరుకుతుందా లేదవాడికి? భారతదేశం జగద్గురు ఎలా అవుతుంది? ఇటువంటి డొక్కు వ్యవస్థతో అవుతుందా? ఊరికే గప్పాలు కొట్టుకోవడం తప్ప. భారత మాతకు జై, భారత మాతకు జై. భారత మాత ఒక తల్లి, భారత మాత ఒక చెల్లి, భారత మాత ఒక అక్క, భారత మాత భార్య, వీళ్ళంతా భారత మాతలు కాదా? వీళ్ళకి జయం జరుగుతుందా చెప్పండి? పేపర్ తిరిగేస్తే అత్యాచారాలు, ఘోరాలు, నేరాలు, లైంగిక వేధింపులు మొత్తం చెత్త. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఏ నాయకుడికైనా పట్టిందా? ఏ పార్టీ అని నేను చెప్పట్లేదు, అన్ని పార్టీలు ఇంతకే ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మహిళలు సగర్వంగా ధైర్యంగా తిరుగుతున్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు ఆగుతున్నాయి. లెక్కలు తీయండి. ఇప్పుడు బీజేపీ వచ్చినట్టున్నారు, 10 ఏళ్ల లోపల ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో ఎన్ని అత్యాచారాలు చూసుకోండి, లెక్కలు చూసుకోండి. పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఎందుకంటే చట్టాలు మారడం లేదు. మనము విద్యార్థులకు సంప్రదాయము, సంస్కృతి నేర్పడం లేదు. ఊరికి పాఠాలు చెప్తున్నారు. ఒక ఆడ టీచర్ ఉందంటే మగ పిల్లల స్కూల్లో భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఉంది. ఆ టీచర్ ఎన్ని రకాలుగా వేధింపులు నిజమంతా పేపర్లు చూస్తారు. ఒక మహిళా టీచర్, ఆమె ఒక పిల్లవాడు లవ్ అఫేర్ అంటే వేధించాడు. 26 ఏళ్ళ టీచర్కి, వాడికి 17 ఏళ్ళు 18 ఏళ్ళు వేధిస్తే ఆమె ఫిర్యాదు చేసింది. చేస్తే యాక్షన్ తీసుకున్నారు అబ్బాయి మీద. వాడు బాగా పెట్టుకొని ఇంటికి పోయి
ఉంది. మీరు ఎవరైనా కావాలంటే నేను గాలి మాటలు చెప్పట్లేదు, నా ఫోన్లో అన్నీ నేను రికార్డ్ చేసి పెట్టాను న్యూస్. ఎందుకు ఇలా జరుగుతుందంటే మన సంస్కృతి సంప్రదాయము దీనికి విలువ ఇవ్వడం లేదు. అగ్నిహోత్రం అన్నిటికంటే గొప్పది. ఎవరిచ్చింది ఇది? మహర్షి దయానందుడు. ఎక్కడ వెలుగుతుంది ఇది? కేవలం ఆర్య సమాజంలో గుర్తుపెట్టుకోండి. మీరు రామకృష్ణ మఠం పోండి, పిరమిడ్ పోండి, లేకపోతే ఆర్ఎస్ఎస్ పోండి, ఇంకా విశ్వ హిందూ పరిషత్ పోండి, ఎక్కడ ఈ అగ్ని వెలగదు. కేవలము ఆర్య సమాజంలో మాత్రమే పవిత్రమైన అగ్ని వెలుగుతుంది. ఎవరు వెలిగించింది? మహర్షి దయానంద సరస్వతి. ఇక్కడ ఆ మహాపురుషుడు వేదాలను అధ్యయనం చేసి తపస్సు చేసి సమాధిలో వేద మంత్రాల అర్థాలను దర్శించి మనందరి కోసం ఈ అగ్నిహోత్రం ఇస్తే మోహన్ గారు చదువుతున్నారు, శివప్రకాష్ గారు చదువుతున్నారు, మేము చదువుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఆ మహాపురుషులు అందరూ చదవండి, వేదాలు అందరూ చదవండి, అందరూ హోమం చేసుకోండి అని మనకు లైసెన్స్ ఇచ్చేసాడు. మీ కులం ఏంటి, మీ జన్మ ఏంటి, మీ కుటుంబం ఏంటి, మీరు ఆడవాళ్ళు, మీరు ఫలానా కులం మీరు చేయకూడదు అటువంటి వాతావరణం అలా ఉండేది అప్పుడు. ఎవరైనా చేసుకోండి, వేదమాత యొక్క సందేశం అని చెప్పారు. కులం మతం కాదు, శ్రద్ధ భక్తి ఇవి ముఖ్యం అని చెప్పారు. అందుకే అందరికి అవకాశం ఇస్తున్నాం. నేను ఇక్కడ దుకాణం పెట్టుకోలేదమ్మా, వ్యాపారం కాదు, ఇది బిజినెస్ కాదు. అందుకే నేను ఏమసారి చెప్తున్నా, డబ్బులు పెట్టండి, ఏదైనా ఫీజు పెడితే వస్తారని ఎక్కువ మంది ఎగబడి వస్తారేమో అని చెప్తాను. ఎందుకంటే మార్కెట్ అలా ఉంది. ఉచితంగా రామంటే వీళ్ళకి పని పాట లేదేమో, ఎందుకు రమ్మంటారు, వీళ్ళకి లాభం అవుతుందేమో, ఇలాంటి ఆలోచనలే. కాబట్టి మహర్షి దయానంద సరస్వతి ప్రపంచానికి చేసిన ఉపకారము చెప్పడానికే వీలేదు. ముఖ్యంగా మహిళామణులు, దేవతలు, నడిచే దేవతలు. ఆ స్త్రీలకు వేదం చదవకూడదు, యజ్ఞం చేయకూడదు, యజ్ఞోపవీతం లేదు, ఉపనయనం లేదు, ఏమీ లేదు. వంటలు చేసుకో, మసిగుడలాగా పడుతూ, భర్త తిట్టిన కొట్టిన పడుతూ, అత్తమామలు చేసిన పడుతూ, అటువంటి వాతావరణంలో స్త్రీలు వేద పండితులు కావాలి, వేద ప్రచారికులు కావాలి, యోగిని కావాలి, ఆమె తపస్వి కావాలి అని మహర్షి దయానందుడు చెప్పాడు. వేదమాత కావాలి ఒక మహిళ. అటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చాడు మహర్షి దయానందుడు. అందుకోసమే ఆర్య సమాజం స్థాపించాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి ఆదివారం సత్సంగం చేస్తున్నారు వీళ్ళు. లింగులు ఇట్టుకోమనుకుంటూ 10 మంది చేసుకుంటారు. ఎందుకు? మిగతా వాళ్ళకి తెలియడం లేదు. గుడికి పోతేనేమో ఏదో ఎన్ని రోజులు పెడతారు, చేతిలో ఏదో మోస్తారు, ఇంత ప్రసాదం పెడితే తింటాం, ప్రదక్షిణ చేసి. ఇక్కడ ఏమంది? అగ్నిహోత్రం ఉంది, దీని చుట్టూ కూడా తిరగండి. ఇది తిరగవద్దని చెప్పట్లేదు, దీని చుట్టూ తిరగండి. ఇక్కడ కూడా ప్రసాదం పెడతారు. ప్రతి ఆదివారం సత్సంగంలో ఉంటుంది ఆ ప్రసాదం ఉంటుంది. ఇంకేం? అన్నిటికంటే గొప్ప ప్రసాదం ఇది. ఉపదేశమే గొప్ప ప్రసాదం అండి. బోధ. అన్నం పెడితే అరిగిపోతుంది, చిరగిస్తే చిరిగిపోతాయి. చెప్పిన ఉపదేశం నెత్తికెక్కితే నీ జీవితాన్ని మారుతుంది. అది ఆలోచించండి. ఏ పూట కాకుండా మనం తినడం లేదా ఇంట్లో. తిండి గురించి ఎవరు పట్టించుకోరో వారు గొప్ప కార్యాలు సాధిస్తారు. అంటే వాళ్ళు తినరా అంటే వాళ్ళు పట్టించుకోకపోయినా దేవుడు సమయానికి వాళ్ళకి ఇస్తాడు. నువ్వు ఎంత పట్టించుకుంటావో అంత దిగజారిపోతావు. పశువులు, పక్షులు, జంతువులు తిండి గురించి ఆలోచిస్తాయి, మనిషి ఆలోచించకూడదు. మనిషి ఏమిటి? గొప్ప కార్యాలు సాధించాలి, గొప్ప పనులు చెయ్యాలనేది ఆలోచించాలి. అటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలి. ఏం లక్ష్యాలు లేవు? ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లలు, ఇంతే. భార్య పాపాలు ఎప్పటికీ అదే. 60 ఏళ్ళు వచ్చినా అదే, 20 ఏళ్ళ వయసు అదే, 80 ఏళ్ళు వచ్చినా అదే ఇల్లు. అక్కడే పని చేస్తాం, ఇల్లు వదిలిపెట్టాం. మా నాన్నతోటి చాలా కళ్ళకు వస్తుంది. అయ్యా ఇక్కడ బొమ్మంటే ఎప్పుడు ఇల్లు పట్టుకొని కూర్చుంటాడు, పెట్టేది ఎక్కువైంది. అరే పోబోయే గుడికి పో, సత్సంగానికి పో, ఇంకెక్కడైనా పో, కష్టాలంటే పోనేవాడు. ఇంట్లోనే ఉంటాడు. అది కావాలి, ఒడ్లు కావాలి, గారెలు కావాలి, ఇవి కావాలి. ఎందుకంటే నెలకు 30,000 పెన్షన్ వస్తుంది. నా పెన్షన్ తీసుకుంటలేదా? చేసి పెట్టండి ఎవరో అంటాడు. అట్లాంటి వాళ్ళు తయారయ్యారు. ఇంతకుముందు పాట పాడాడు, ఎన్ని లోకాలుగా తల్లిదండ్రుల కంటే నిన్న లేదు అని పాట పాడుతున్నాడు. పాట పాడినట్టుందా ప్రపంచంలో? తల్లిదండ్రులు ఉన్నారు బుద్ధిమంతులు. మేము చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు అంటే దేవతలే.
కళ్ళు ఒక తండ్రికి 1000 కళ్ళు ఇలా గమనిస్తుండేవాడు. వాళ్ళకి ఏం పర్లేదు, పిల్లల్ని గమనించడం, ఇల్లు గమనించుకోవడం ఇంతే. ఇప్పుడే సీరియల్, సినిమాలు, షోలు, తిరుగుళ్ళు, ఎక్కడ పిల్లలు ఏమైపోతున్నారు? వాళ్ళ సంస్కారం వస్తుందా? నా పిల్లవాడు సంస్కారవంతుడు, బుద్ధిమంతుడని ధైర్యంగా చెప్పి ఒక తండ్రి కనబడుతున్నారు ఎక్కడ? ఇంకో విషయం, మీరు కాస్త పుస్తక సంస్కారంతో నేర్పించినా ఆ స్కూల్ పోయిన తర్వాత అన్ని పోతున్నాయి. మా పిల్లలు స్కూల్ పోయిన తర్వాత పోతులాగా స్వామీజీ ఇంతకుముందు బాగుండేది అని ఒక తల్లి చెప్తుంది. ఒక తల్లి బాగా అందరి బాగానే స్కూల్ పోయాక ఉన్న లక్షణాలన్నీ పోతున్నాయి. చెడిపోయి వస్తున్నాడు వాడు. హాస్టల్ పోతే ఇంకా దయ్యం, చెట్టు దిగిన దయ్యంలాగా తయారు చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎంతో కొంత మంచిగా నేర్పుతారు, స్కూల్లో అసలే ఉండట్లేదు. ఎందుకంటే టీచర్లకు ఎవరికి ఏం లేదు, అధికారాలు లేవు. గవర్నమెంట్ ఇచ్చింది ఆర్డర్, కొట్టొద్దు, తిట్టొద్దు, ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, నీ బాణం యొక్క వెళ్ళిపో. మాకెందుకు వాడి ఏమైనా చేసుకుని సార్ అని వాడు పట్టించుకోవట్లేదు. వాడి పిల్లలు కాస్త రోజులు పోయి కొన్ని రోజులు వెళ్ళిపోయి. ఇటువంటి సమాజంలో, ఇటువంటి ప్రభుత్వాల్లో మనం ఉన్నాం. ఎక్కడ భారతదేశం జగద్గురు అవుతుందా చెప్పండి? ఎక్కడైనా ఆధారం ఉందా చెప్పండి? మాకైతే అనిపించండి. వేదాలు లేవు, గాయత్రి లేదు, ఓంకారం లేదు, యజ్ఞం లేదు, సత్సంగం లేదు, భజన లేదు, యోగం లేదు, ప్రాణాయామం లేదు, ఆయుర్వేదం లేదు, ఏది లేదు. ఎట్లా జగద్గురు అవుతుందండి? దేనైనా మీరు అనుసరిస్తున్నారా, పాటిస్తున్నారా, గౌరవిస్తున్నారా, ప్రోత్సహిస్తున్నారా? జగద్గురు ఎలా అవుతుంది? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మహిళలు ఎంత ఉద్దికగా ఉండేవాడు. ఇప్పటికీ ఇట్లా ఈ తాండ్రు లాంటి పల్లెటూళ్ళలో ఉన్నారు. పట్టణాల్లో అయితే మహిళా అసలు ఏమిటో కిట్టి పార్టీలు ఇక్కడ ఉన్నాయో తెలియదు నాకు. కిట్టి పార్టీలు వచ్చాయి. కిట్టి పార్టీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లు ఏమన్నారు అడిగితే అందరూ ఇంకానే అంతా మామూలు ఎలా ఉన్నా చూసుకుంటున్నారు. ఎవరు ఉన్నారు లోకల్ హైదరాబాద్ రండి, 50 రూపాయలు అంతా మామూలు చూసేవాడే వాళ్ళు ఈ సాగు. కాబట్టి ఇది అధర్మం ఎందుకు వస్తుందంటే ఉపదేశం లేదు, వేదోపదేశం లేదు. కేవలము ఆర్య సమాజంలోనే వేదాల ఉపదేశం జరుగుతుందండి. బుద్ధి శుద్ధి జరుగుతుంది ఇక్కడ, ఎక్కడ జరగదండి. దాన్ని పెట్టుకో, బొట్టు పెట్టుకో, కొబ్బరికాయ వద్దు, డబ్బులు మా జబ్బులు చూసి తెలిసి 10 రూపాయలు ఇస్తావమ్మా, 50 రూపాయలు ఏమైంది రోజు వస్తున్నావు కదా అనేవాడు. ఇక్కడ ఎవరు పైసలు అడిగారండి మిమ్మల్ని? ఒక్క పైసా అడిగారు, ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకపోయినా ఇచ్చినా ఒకే రకంగా చూస్తారు. అది ఆర్య సమాజం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి గొప్ప సంస్థను స్థాపించింది ఎవరు? మహర్షి దయానంద సరస్వతి. బలిదానం అయిపోయాడు. అగ్నిహోత్రంలో ఆయన కూడా సమర్పితమైపోయాడు. ఆయన జీవితమే నిత్యము సంఘర్షణ. ఇక్కడ అందరూ ఉంటారండి. ఈ ఆడసమాలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఎక్కువ కులం తక్కువ కులం ఏమి లేదండి, అందరూ ఒకటే. సంగచ్చర్థం సంవదర్థం సంభోమనాసి జానత. అందరూ కలిసి నడవండి, కలిసి మాట్లాడుకోండి, ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని వేదమాత చెప్తుంది మనకు. ఏ తల్లి కూడా 3 పిల్లలు ఉంటే కొట్టుకోడరా, తిట్టుకోండి చెప్తుందా తల్లి? చెప్పండి. 3 పిల్లలున్నా, 2 ఒకరున్నా అందరినీ ఒకేలాగా చూస్తుంది వేదమాత. అదే చెప్తుంది మనకు. మానవులందరూ కలిసి మెలిసి బతకండి, భగవంతుని ఉపాసించండి. కానీ ఇక్కడ ఎక్కడుంది? ఇప్పుడు వాడు ముస్లిం, వీడు క్రిస్టియన్, వాడు సిక్కు, వీడు బౌద్ధుడు, వాడు హిందూ, ఈ మతాలు వచ్చి కూర్చున్నారు. కానీ వేదాలు ఉపదేశించినప్పుడు మొట్టమొదటి ఉన్నది ఏమిటి? కేవలం వైదిక ధర్మమే. ఈ మతాలు లేవండి, కులాలు లేవండి, ప్రాంతాలు లేవండి, ఏమీ లేవు. మనిషి, మానవత్వం, వేదము, యజ్ఞం, ఇవి మాత్రమే ఉండేవి. మతాలు పుట్టి ఏమైంది? మానవత్వం నాశనం అయిపోయింది. మా మతమే గొప్ప, అది ఇంకా హిందువులే మా కులమే గొప్ప. ఎన్ని కుల సంఘాలు ఉన్నాయి ఊళ్ళో? బోలెడు ఉండొచ్చు. మా ఆశ్రమం అంకాపూర్లో ఉంది, 30 కుల సంఘాలు ఉన్నాయి మా ఊళ్ళో. 30 కుల సంఘాలు ఏం చేస్తున్నాయి అంటే ఏమి టైం పాస్. కాబట్టి కులం కాదు, 2 కులాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. గోకులము, గురుకులం, 2 కులాలు. వేదం చెప్పేది 2 కులాలు, గోకులము, గురుకులం.
మిగతా కులాలన్నీ వేస్ట్, అవన్నీ పక్కన పెట్టాడు. మీరు గోకులంలో చేరుతారా, గురుకులంలో చేరుతారా, ఏదో ఒకటి తెలుసుకోండి. ఆ విధంగా మనకు వేదమాత విశాలమైన ఉన్నతమైనటువంటి ఆలోచనలను అందిస్తుంది మనకు. కానీ మనం ఏమిటంటే ఎప్పుడు ఇంట్లో ఉడవడము తుడవడము దులవడము తోసుకోవడము ఉడుకోవడము వండుకోవడం, ఇంతే జీవితాంతం అంతే. ఇట్లాంటి సత్సంగాలకు రావాలి, వినాలి, తెలుసుకోవాలి. ఎంతమంది ఉన్నాం? ప్రతి ఆదివారం వీళ్ళు వస్తున్నారు, మగవాళ్ళే 10 మంది, ఆడవాళ్ళు వస్తారు. ఆడవాళ్ళు వస్తారు, ఒక 5-6 మెంబర్స్ వస్తారు ప్రతి ఆదివారం. ఇంకా ఉన్నారు కొంతమంది మహిళలు. సత్సంగానికి రండి, మహిళలు రండి, పురుషులు రండి, బాలలు రండి, వృద్ధులు రండి. అప్పుడే కుటుంబంలో మార్పు వస్తుంది, వ్యక్తిలో మార్పు వస్తుంది. లేకపోతే ఇంతే సంగతులు చిత్రీకరించలేదు. కాబట్టి మహర్షి దయానందుడు ఎంతో దూరదృష్టితో ఈ సమాజాన్ని స్థాపించాడు. ఎందుకు ఏం జరుగుతుంది ఇక్కడ? సత్యమును గ్రహించుటకు అసత్యమును త్యజించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఏం చేయాలి అంటే సత్యాన్ని పట్టుకోవాలి, అసత్యాన్ని వదిలిపెట్టాలి. అగ్నిహోత్రము శక్తివంతమైనది. ఎందులో ఎక్కడ లేదన్న శక్తి కేవలం అగ్నిహోత్రంలో. దాన్ని మనం తెలుసుకోకపోవడం వల్ల నష్టపోతున్నాం. యజ్ఞానికి రమ్మంటే ఎందుకు రాలేదు? ఎవరు రాలేదు? 3 దంపతులు వచ్చారు, 2 ఎందుకు అంటే దాని గొప్పతనం తెలియదు. తెలిస్తే కదా వచ్చేది. గొప్పతనం ఎందుకు తెలియదంటే సత్సంగానికి వస్తే తెలుస్తుంది. సత్సంగానికి రావడం నాయనమ్మ దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి, మామయ్య దగ్గరికి 10 సార్లు తినమని దొరుకుతుంటారు అనవసరంగా. కానీ ఇది అన్నిటికంటే గొప్పది ఇది అని తెలుసుకుంటే ఇక్కడికి వస్తాం. మనం సెలవులు వస్తే పిల్లలు తీసుకెళ్ళి అమ్మమ్మ దగ్గరికి వెళ్తారు. ఏం లేదు, చదువు తప్ప ఏముంటారు. ఆ అమ్మమ్మ కూడా తీసుకురండి ఇక్కడికి, ఈ సత్సంగంలో పాల్గొనండి. బుద్ధి శుద్ధి అవుతుంది, జీవితానికి ఒక మార్గదర్శనం దొరుకుతుంది. అటువంటిది ఈ ఆర్య సమాజం మహర్షి దయానందుడు చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పది. సమస్త మానవ జాతి విముక్తి కోసం ఆయన కృషి చేశాడు. ఒక్కరిద్దరి కోసం కాదండి. మనిషి మోక్షం పొందాలి అంటే ఏం చేయాలో మనకు దాన్ని చూపించాడు. కాబట్టి అటువంటి మహాపురుషుడు ఎంతో మంది పుట్టారు దేశంలో, కానీ అందరినీ మర్చిపోయారు. సినిమా యాక్టర్లు, క్రికెట్ స్టార్లు తప్ప ఎవరు లేదు. కాబట్టి ఈ ఆర్య సమాజంలో అందరూ కూడా పాల్గొనండి, సహకరించండి, తెలుసుకోండి, మీ జీవితాలను ఉద్ధరించుకోండి, బాగుపడండి, అగ్నిహోత్రం చేయండి, చేయించండి. మేము 4 రోజులు ఇక్కడ 4 రోజులు నడుస్తుంది కార్యక్రమం. నిన్న కూడా ఒక దంపతులు వచ్చారు, ఒకరి దంపతులు వచ్చారు, మొన్న ఇద్దరు వచ్చారు. రావడం లేదు ఎవరు కూడా. ఎందుకు రావడం లేదంటే తెలియదు, గొప్పతనం తెలిస్తే లేదు. కాబట్టి తెలుసుకోవాలంటే మీరు సత్సంగానికి వచ్చి పాల్గొనండి. మరి ఇది ఇంతకంటే గొప్ప కార్యక్రమం మరొకటి లేదు. అందుకే అగ్నిహోత్రంతో అనేక సంపదలు కలుగుతాయన్నారు. ఏంటంటే లాభం అంటారు. అనేక సంపదలు ఉన్నాయి యజ్ఞం వల్ల. వ్యక్తిగతంగా మాకెన్నో అనుభవాలే. ఆరోగ్యము, ఆయుష్, సంతానము, ద్రవ్యము, ధనము, కీర్తి, ప్రతిష్ట అన్ని యజ్ఞంతో సమకూరుతాయి. కాబట్టి ఇటువంటి కల్పవృక్షం లాంటి యజ్ఞాన్ని గొప్పతనాన్ని తెలుసుకోండి. కనీసం మీరు ఇంట్లో చేయకపోతే వచ్చి కూర్చోండి. ప్రతి ఆదివారం జరుగుతుంది. శ్రావణ మాసం 4 రోజులు జరిగింది. ఇక ముందు మీరందరూ సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఏదో 4 రోజులు చేస్తారు, ఇంకా చేయరు, ఎక్కువ చేయరు. ఎందుకంటే ప్రజల సహకారం లేదు. ప్రజలందరూ సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున చేయవచ్చు. కనుక మహర్షి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజం ఇప్పటికీ 150 ఏళ్ళు, ఇది 150 ఏళ్ళు జరుగుతుంది. మహర్షి దయానందుడు పుట్టి 200 ఏళ్ళు అయిందమ్మా. 200, 150 అంత గొప్ప సంస్థ. ఇక్కడ ఎవ్వరు కూడా మీ కులం అడగరు, మీకు ఎన్ని డబ్బులు ఉన్నాయో అడగరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అడగరు. మీరు మౌనంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి విశేషమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా ధర్మాన్ని, దేశాన్ని, దైవాన్ని తెలియజేసేది ఆర్య సమాజం. కాబట్టి ఇటువంటి సంస్థకు చేయూతనివ్వాలి, సహకరించాలి. ఏదో వచ్చాం, పూర్ణావతి వచ్చారు ఆదివారం అయిపోయింది, మీ దాని మీకే మారే అలాంటి అభిప్రాయాన్ని రాదు. దయచేసి వస్తూ ఉండండి, తెలుసుకోండి, జీవితాలను తెరుచుకోండి అని చెప్తూ, మరి యజ్ఞం యొక్క మహత్వం గురించి ఎంతో ఉంది. అది కొంత